Hello, hi. I am Dr. Nikita, working in Elegant Dental Hospitals, KPHP, Kondapur, Manikonda, and Banjara Hills. So today I am going to explain you about ankylosing, tongue tie removal. మనము చిన్నపిల్లల్లో పుట్టినప్పటి నుంచి గమనిస్తామండి, నాలుక కింద భాగంలో కండ టిష్యూ అతుకుపోయి ఉంటుంది. ఇలా అతుకుపోయి కొంచెంగా అతుక్కున్నప్పుడైతే మిల్క్ సక్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. మనము కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏదైనా స్పీచ్ ప్రాబ్లం ఉంటే టంగ్ టై రిమూవల్ చేస్తాము. ఒకవేళ చిన్నప్పుడే చాలా ఎక్కువగా అతుక్కుపోయింది నాలుక కింద అనుకుంటే, వాళ్ళకి మిల్క్ సక్ చేయడానికి సరిగ్గా రాకపోయినప్పుడు మనము 45 డేస్ తర్వాత వైటమిన్ కే అనేది బాడీలో అధికంగా వచ్చిన తర్వాత మనం టంగ్ టై రిమూవల్ చేసుకుంటాము. సో మా క్లినిక్ నిన్న ఒక చిన్న పాప 4.5 years old, హర్ నేమ్ ఈస్ మున్ని. సో షీ కేమ్ టు అవర్ క్లినిక్ బై సీయింగ్ హర్ వీడియో. సో ఇవాళ తనకి టంగ్ టై రిమూవల్ చేస్తున్నాము. సో మీకు ప్రీ ఆప్ ప్రొసీజర్, పోస్ట్ ఆప్ ఎలా ఉంటుందో ఒక పిక్ చూపిస్తాను. ఏం చేస్తున్నారు మీకు ఇవాళ? చూడు అక్కడ చూడు. రెడీ? ఉపయోగపడలేదు చెప్తే రాగలను. కనిపిస్తుందా? పని కనిపిస్తుందా? గా. సో తనకి ఇప్పటి నుంచి మిల్క్ సక్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో షీస్ జస్ట్ 4 months ఆఫ్ బేబీ. మేము ప్రీ ప్రొఫైల్, సర్జికల్ ప్రొఫైల్ తీసుకున్నాము, తన బ్లడ్ టెస్ట్ చేయించాము, క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం. సో
దాని ప్రకారంగా చేసుకోవాల్సి వస్తుంది. సో మీ పిల్లలకు కూడా ఇలా టంగ్ అతుక్కుపోయి ఉంటే, మిల్క్ సకింగ్ యాక్షన్ ప్రివెంటబుల్ గా ఉంది, సరిగ్గా రావట్లేదు, సక్ చేయట్లేదు, ఇంగల్ఫ్ చేసేస్తుంది, ఓన్లీ బాటిల్ మాత్రమే తాగగలుగుతుంది అంటే ప్లీజ్ విజిటర్స్, కేర్ చేయండి. ముందే తీసేస్తే తనకి మిల్క్ తాగడానికి ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా స్పీచ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా నివారించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.